హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్‌లో తగ్గేదే లేదు అని చెప్పి ఒక వార్తనిచ్చారు, బ్యానర్ ఐటెమ్. దేని విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తగ్గేదే లేదని పీపీపీ విషయంలో. పీపీపీ వద్దు, ప్రభుత్వమే ముద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రజా ఉద్యమాలు. దాంట్లో ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ తీసుకున్న ఉద్యమంలో 1,00,00,000 మంది సంతకాలు చేశారు పీపీపీ వద్దు, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని. అయినా కానీ తగ్గేది లేదంటున్నాను. అది ఎక్కడి వరకు వచ్చిందంటే పీపీపీల కోసం ప్రైవేట్ కంపెనీలని పిలిచారు, టెండర్లు బిడ్లు పిలిచారు. రండి పీపీపీలో మెడికల్ కాలనీ కన్స్ట్రక్షన్ చేసి మేనేజ్మెంట్ చేసుకోండి అని చెప్పి పిలిస్తే ఒకటే దరఖాస్తు వచ్చింది. దాదాపు నెల రోజులు గడిచిపోయి నెల పైనే అయింది. ఒకటంటే ఒకటే వచ్చింది, మిగతా వాటికి అసలు అప్లికేషన్స్ రాలేదు. అయినా తగ్గేది లేదు అంటాడు. ఆ తగ్గేదే లేదా దాంట్లో వీజీఎఫ్ అని ఉంటుంది, వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని. అవసరమైతే అది ఇవ్వండి, ఇంకా ప్రోత్సాహకాలు ఇవ్వండి ప్రైవేట్ వాళ్ళకి. ఏది కావాలంటే అది ఇవ్వండి, కానీ ప్రైవేట్కి అప్పచెప్పాలి, మనం పబ్లిక్ ఉంచొద్దు. పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకోవద్దు, పేదలకి వైద్య సేవలు ఉచితంగా అందొద్దు అనే మోటోనా మరి. దానికి మళ్ళీ ముందు పేరు ఏం చెప్తుందంటే తగ్గేదే లేదు, పేదలకు నాణ్యమైన వైద్య సేవల్లో వెనకాడము, అందుకే పీపీపీ విధానాలు మెడికల్ కాలేజీల నిర్మాణం. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలంటే పీపీపీఏ మార్గమా? మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎయిమ్స్ లాంటి ఢిల్లీలో, ఇక్కడ నిమ్స్ లాంటి హాస్పిటల్ హైదరాబాద్లో, అట్లాంటి అనేకం జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు పేదలకు ఉచిత వైద్యం అందలేదా? నాణ్యమైన వైద్యం అందట్లేదా? ఒప్పుకుంటున్నారా మీరు? ఇన్ని రోజుల పేదలకు వైద్యం ఉచితంగా నాణ్యమైన వైద్యం అందట్లేదు, ఇప్పుడు నేను తెచ్చే పీపీపీతో తప్ప అని. అసలు గమ్మత్ ఏంటంటే ప్రభుత్వం అందించలేని నాణ్యమైన వైద్యాన్ని ప్రైవేట్ వాళ్ళు ఎట్లా అందిస్తారు? నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే మీరు అందించవచ్చు కదా. అయినా కానీ లేదు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వండి, ఇంకేమైనా డబ్బులు కావాలనండి, ఇంకా భూమి ఎక్కువ కావాలనివ్వండి, కానీ పిలవండి, ఇవ్వండి, పంచండి, పలహారం లెక్క పప్పు బెల్లం లెక్క పంచే కార్యక్రమానికి తగ్గేది లేనంటుండు. అసలు ఈ బిడ్లు రాకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే బయట జరుగుతున్న చర్చ. కావాలనే బిడ్ల అప్లికేషన్లు రాకుండా చేశారు గవర్నమెంటు. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నాయి పీపీపీ వద్దని. లేదు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటే ప్రభుత్వమే మొత్తం మానిటర్ చేస్తుందని చెప్తున్నారు ఒకవైపు. వాళ్ళకేమి ఇట్లా మేము ఉచితంగాని. ఈ ఉద్యమం ఒత్తిడి వల్ల ఏమన్నా వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకాలు ఇస్తే చెడు పేరు వస్తుంది ప్రజల్లో అని, వ్యతిరేకత వస్తుందని చెప్పి ఈ బిడ్లు రాకుండా చేసి, బిడ్లు రావట్లేదు కాబట్టి వాళ్ళకి వీజీఎఫ్ ఇంకోట ప్రోత్సాహకాల అవసరమైతే ఇంకా భూమి ఎక్కువ, లేకపోతే వాళ్ళు పెట్టే షరతులకి తలగ్గాల్సి వచ్చింది ఎందుకంటే ఎవరు రావట్లేదని చెప్పటం కోసం ఇది అల్టిమేట్గా ప్రైవేట్ వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం. అంటే అప్లికేషన్ రాలేదు కాబట్టి సడలించాలి రూల్స్, అప్లికేషన్ రాలేదు కాబట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, అప్లికేషన్ రాలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఏ షరతులు పెడితే, ఏ కండిషన్స్ పెడితే వాడికి ఒప్పుకోవాలి మనం. ఇది లూలు కంపెనీ విషయంలో ఎట్లయితే ఒప్పుకుంటున్నారో, కాగ్నిజెంట్ విషయంలో ఎట్లయితే ఒప్పుకుంటున్నారో, ఇట్లాంటి గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎట్లయితే ఒప్పుకుంటున్నారో, మేము 2033 కల్లా పూర్తి చేసినా చేయకపోయినా, ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మమ్మల్ని ఏమనొద్దు, లీగల్ యాక్షన్ తీసుకోవద్దు అని వాళ్ళు ఎట్లయితే కండిషన్ పెట్టారో వీళ్ళు కూడా ఆ కండిషన్లు పెట్టడానికి స్కోప్ ఇస్తున్నారు ప్రభుత్వం. ఉద్యమం నడుస్తుంది కాబట్టి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం అప్లికేషన్ రాలేదని చెప్పించి, అప్లికేషన్ రాలేదు కాబట్టి కండిషన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం, అన్కండిషనల్గా వాళ్ళు ఏది కోరితే అది ఇస్తాం అని చెప్పే కార్యక్రమం. దీన్నే ముందు పేరు ఏం చెప్పిందంటే పేదలకు నాణ్యమైన వైద్య సేవల్లో వెనకాడడం అని చెబుతుండు. అందుకేనట పీపీపీ, అందుకు కాదు పీపీపీ, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం. ఇది విశాలాంధ్రకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. ఊరు చేరని యూరియా మళ్ళీ కట్ట చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు, కొనసాగుతున్న ఖరీఫ్ కష్టాలు, దారి మళ్లిస్తున్న అధికార పార్టీ నేతలు. మార్కెట్ ధర కంటే 350 నుంచి 500 ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా అంటగడుతున్న డీలర్లు. ఏ పంట గిట్టుబాటు ధరలు దక్క అదనకు యూరియా అందక అన్నదాతలకు చాట్లు. పల్నాడు జిల్లా జమ్మల
మడక గ్రామంలో టీడీపీ నాయకుల సోమవారం అక్రమంగా యూరియా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అన్నదాతలు అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఇది లైను. నంద్యాల జిల్లాలంట చింతలపల్లి గ్రామానికి 3 రోజుల క్రితం 240 యూరియా కట్టలు యూనిట్లు వస్తే ఒక్కొక్కరు 2 బస్తాల చొప్పున 50 మందికి ఇచ్చారట. ఇచ్చి మిగతాయి 140 బస్తాలు స్థానిక టీడీపీ నేత దగ్గర పెట్టుకొని బ్లాకులో అమ్ముతున్నాడు. ఈ ఈ ఇచ్చే యూరియా ఒక 2 బస్తాలకు కూడా ఒక రైతుకి వాళ్ళు పురుగు మందులు ఇవ్వటం, కాంప్లెక్స్ ఎరువులు కట్టబెడుతున్నారు. అవి తీసుకుంటేనే ఇది ఇస్తా అని. ఏ స్థాయిలో ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వం పరిపాలించేవాళ్ళు. పంట పండిస్తాం, యూరియా కొనుక్కుంటాం, డబ్బులు పెట్టి దాన్ని పెట్టి పంట పండిస్తాం అంటే కూడా డబ్బులకు కూడా యూరియా అందించలేని పరిస్థితుల్లో ఉంటే ఇది ఏం డబుల్ ఇంజన్ సర్కారు? ఏం ఉద్ధరిస్తున్నట్టు మీ పొత్తులు, మీ ఎత్తులు, మీ జిత్తులు? పదే పదే మాటలు చెప్తూ ఉంటారు. అద్భుతాలు చేస్తాం విజనరీ ప్రభుత్వాన్ని. యూరియా అందించడానికి లేని విజనరీ మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎట్లా అమ్మాలి? యూరియా వానాకాలం పంట విషయంలో యూరియా అందక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడి ఒక దశలో ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చి మీరు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? యూరియా వాడొద్దు, వాడితే ఎక్కువగా క్యాన్సర్ రోగాలు వస్తాయి, లేకపోతే ఇట్లా వస్తాయి అట్లా వస్తాయని చెప్పారు. చెప్తూ ఒక యూరియా బస్తాకి 800 రూపాయలు ప్రోత్సాహం ఇస్తా వాడకుండా ఉంటే అన్నారు. ఏది విడిపోయింది ఆ ప్రోత్సాహం? ఆ స్థాయిలో ఇబ్బంది ఉంటే వానాకాలం పంటలో, వర్షాకాలం ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పుడు యాసంగి పంటకి, ఖరీఫ్ పంటకి, రబీ పంటకి కనీసం ఏర్పాటు చేయాలిగా. విజనరీ అంటే అది కదా. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు లోకేష్ గారు, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురే ఉంటారు మీడియాలో. ఈ ముగ్గురు మాట్లాడిన మాటలని బ్యానర్ ఐటమ్గా పత్రికలు వేస్తాయి. అయిపోయింది ఉద్ధరిస్తున్నాం అని ఒక ఆయన, అయిపోయింది 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని ఇంకొక ఆయన, లేదు నేను ఏదో మార్పు చూపిస్తున్నాను ఇంకొక. వీళ్ళు మాటలేం కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లే. దానికి ఉదాహరణ ఇదే. మళ్ళీ మొదటికి వచ్చింది యూరియా కష్టాలు. అన్నదాతల కష్టాలని కనీసం పట్టించుకునేవాళ్ళు. మామిడి రైతులు, తోతాపూరి మామిడి రైతులు, పొగాకు రైతులు, చెరుకు రైతులు, చీనీ రైతులు, మిర్చి, పత్తి రైతులు, వడ్ల రైతులు రోడ్ల మీదకి వచ్చి అన్నమో రామచంద్ర అంటే మమ్మల్ని పట్టించుకోండి, ఆదుకోండి అంటే పట్టించుకోలే. ఇప్పుడు మీరు చెప్పారు పొగాకు రైతుల విషయంలో ప్రోత్సాహం ఇస్తారన్నారు, మామిడి రైతులకి ఇస్తా అన్నారు, చెరుకు రైతులకి ఇస్తా అన్నారు, యూరియా రైతులకు కూడా ఇస్తా అన్నారు, యూరియా దొరకని వాళ్ళకి. ఏది లేకపోగా కనీసం ఇప్పుడు యాసంగి పంట వస్తుంది, వాళ్ళకి ఎంత యూరియా కావాలని ఒక విజన్ ఉండాలి కదా, విజనరీ. ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉందో కనపడడం. ఈరోజు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న రైతులు. దీన్ని కప్పిచ్చే ప్రయత్నం, ఒక్క పేపర్ అంటే ఒక్క పేపర్ వార్త రాయలేదు దీన్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మిగతా పేపర్లు ఏది కూడా దీన్ని రిపోర్టే చేయలే. అంటే ఏం వార్తలు రాస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు వంగితోనో నిలబడుతాను, లోకేష్ గారు వంగితోనో నిలబడుతాను, లోకేష్ గారు ఒక ముసలమ్మతోనూ మాట్లాడి దరఖాస్తు తీసుకుంటేనో అదేదో అద్భుతమైనట్టు దాన్ని వార్త వేస్తారు. రైతులు, కొన్ని లక్షల మంది రైతులు, వాళ్ళకి యూరియా లేక, తిండి తిప్పలేక, చలనక, ఎండనక, వాననక లైన్లో నిలబడి బ్లాక్లో కొనుక్కుంటుంటే ఇది సమస్య కాదా? దీన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? వార్త రాయరా? ఒక్కడంటే ఒకటి రాయాలి వార్త. ఇది కనపడదా కళ్ళకు వాళ్ళకి? ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ఆ యూరియాకి సంబంధించి పాపం ఆ రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. పసుపు పోస్టింగ్లట సోషల్ మీడియా కన్సల్టెంట్ల పేరుతో టీడీపీ వారికి పోస్టులు. ఖజానా నుంచి వేతనాల రూపంలో కోట్లాది రూపాయలు. తాజాగా ఏపీ డిజిటల్ మీడియా పేరుతో 2 ప్రచార కన్సల్టెంట్లు నెలకు ఒక్కొక్కరు 75,000 వేతనం. పసుపు పోస్టింగ్లు ఇప్పటికే చాలా ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులని, ఇదని, అది, ఆ సలహాదారు, ఈ సలహాదారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సోషల్ మీడియా కన్సల్టెంట్లట. ఇప్పటికే ఒక్కొక్క మంత్రి దగ్గర 2 నుంచి 3 పిఆర్ఓలు సోషల్ మీడియా కన్సల్టెంట్లు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సపరేట్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కాక సోషల్ మీడియా కన్సల్టెంట్ అని నెలకు 75,000 పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు మేము నీతి నియమాలు విలువలతో కూడా పరిపాలన చేస్తామంటారు. ఒకవైపు పేజీలకు పేజీలు యాడ్లు వేస్తారు. లోకేష్ బాబు ఫోటోతోని, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇద్దరు కనపడాలి. ఆ కనపడటం కోసమే లక్షల రూపాయలు
ఆడ యాడ్ల కోసం ఖర్చు పెడుతున్నారు, కేవలం కనపడటం కోసమే. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే ఉంటే దానికి సంబంధించి 101వ జయంతి, దానికి సంబంధించి కూడా యాడ్ లోకేష్ గారి బొమ్మ. అది చాలదు అన్నట్టు ఇది సోషల్ మీడియా కన్సల్టెంట్లు అట. దేనికి కన్సల్టెంట్లు? ఇప్పటికి మీకున్న మీడియా చేసే ప్రచారం సరిపోవట్లే, మీరు వేసుకునే యాడ్లు సరిపోవట్లే. అసలే అప్పుల పాలైంది అంటున్నారు, విధ్వంసమైన రాష్ట్రం అంటున్నారు ఒకవైపు. ఇంకొక వైపు విధ్వంసమైన రాష్ట్రంలో యాడ్లు ఎందుకు, ఆ ప్రచారం ఎందుకు, ఆ పిచ్చేంటి? ఇది మొత్తానికి పసుపు పోస్టింగ్లు ఇచ్చారు అని చెప్పి ఒక వార్త. స్టీల్ ప్లాంట్లో 3వ విడత వీఆర్ఎస్ అట. 1000 మంది ఉద్యోగులను సాగనంపేందుకు రంగం సిద్ధం. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపుతాం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు దాన్ని మాట్లాడలే. చాలా అద్భుతమైన సహకారం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కోసం. 11,400 కోట్ల రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చారన్నారు. అవి ఇచ్చారు. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందా లేదా అంటే లేదు అది చెప్పం, కానీ డబ్బులు అయితే ఇస్తున్నారు అంటున్నారు. ఒకవైపు ఉన్న ఉద్యోగుల్ని 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 1000 మందిని బయటికి పంపిస్తున్నారు వీఆర్ఎస్ ఇచ్చి. ఇంకోవైపు ప్రైవేటు ఉక్కు కంపెనీకి సంబంధించి వాళ్ళకి ముడిసరికి కావాలి, అది దాన్ని సిఫార్సు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి దానిపైన చేస్తారు, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ వీటిపైన. పూర్తిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకరించి కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికోసం ఇంకొక 1000 మంది ఉద్యోగుల్ని 3వ విడతలో ఇచ్చి పంపిస్తున్నట్టు, ఇంటికి పంపిస్తున్నారు వీఆర్ఎస్ ఇచ్చి. రైట్, ప్రజాశక్తి చూద్దాం. కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే పీపీపీలో వైద్య కళాశాలపై సీఎం చంద్రబాబు ముందుకు వచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, సమీక్షలో ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం మార్గదర్శకాలట. ఇప్పుడు కేంద్రం ఏదంటే అది ఇస్తుంది మార్గదర్శకాలు. ముఖ్యమంత్రి పోస్టు కూడా అవసరం లేదు, పీపీపీకి అన్నట్టు తీస్తారా? కేంద్రం ఇస్తుంది, ఏదంటే అది ఇస్తుంది. ఎన్ఆర్ఈఎస్ నరేగా ఆత్మను చంపి దాన్ని గొంతు నిలిపి చంపేసింది. 60-40 రేషియోలో రాష్ట్రము కేంద్రాలు నిధులు పంపిణీ చేసుకోవాలి, నిధులను బట్టి ఉపాధి ఇవ్వాలి తప్ప ఉపాధి డిమాండ్ బట్టి నిధులు ఇచ్చేది లేదని చెప్పి మొత్తం దాని ఆత్మని బలి తీసుకున్నారు. యూపీఏ గవర్నమెంట్ 2006లో తీసుకొచ్చినప్పుడు ఉపాధి కూలీల డిమాండు, ఉద్యోగుల ఉపాధి డిమాండ్ని బట్టి ఎంత డిమాండ్ ఉంటే అంత నిధులు కేటాయించాల్సిందే అన్నారు. ఇప్పుడు నిధులను బట్టి ఉపాధి ఇస్తారట. నిధులు 1000 కోట్లే కేటాయిస్తే 1000 కోట్ల మందమే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఇయర్. లేకపోతే దాని ఆత్మను చంపుతుంటే దానికి మద్దతు ఇచ్చి చప్పట్లు కొట్టించి చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి అనేకం ఉన్నాయి. ఈరోజు కేంద్రం అట మార్గదర్శకాలు ఇచ్చిందట అమ్ముకోండి అని. ఎక్కడ ఇయ్యదు అమ్ముకోండి అని, మీ ఇష్టం అని చెప్పింది. మన స్టేట్కి సంబంధించింది అది. కేంద్రం జస్ట్ అనుమతులు ఇస్తుంది, కేంద్రం మార్గదర్శకాలు ఇస్తుంది కాబట్టి తగ్గేది లేదంటాడు. అమ్మాల్సిందే అంటాడు. ఇగో ఇది యాడ్, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది గవర్నమెంట్ యాడ్, పౌర సంబంధాల శాఖ. ఆంధ్రప్రభ చూద్దాం. అమ్మా నేను వచ్చా అండగా ఉంటా. ఇప్పటంలో బాధితురాలు నాగేశ్వరమ్మకు డిప్యూటీ సీఎం పవన్ భరోసాస్, పాదాభివందనం, ఆత్మీయ ఆలింగనం, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, నెలవారీ పోషణకు జీతం నుంచి 5,000, భవిష్యత్తులను తోడుంటానని హామీ. పవన్ పరామర్శతో మురిసిపోయిన నాగేశ్వరమ్మ 5 సార్లు సీఎం కావాలంటే ఆశీర్వాదం. వైసీపీ హయాంలో జనసేన కార్యకర్తల ఇళ్ల కూల్చివేత వేళ మాట ఇచ్చిన పవన్ ఇప్పుడు వారి వద్దకు వెళ్ళి సాయం అందజేత. ఇప్పటమని జనసేన పార్టీ సంబంధించిన ఆవిర్భావ సభ పెడుతుంటే ఇప్పటం ఏరియాలో ఆ ఇప్పటానికి సంబంధించిన ఇళ్ల నాగేశ్వరమ్మ అని అప్పట్లో ఆ భూమిని ఆ గ్రౌండ్ కోసం ఇచ్చింది, ఆ మీటింగ్ కోసం ఇచ్చినందుకు అప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆమె పైన కక్ష సాధింపు చేసి ఆమె ఇల్లు కూల్చారు. అప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించారు. మళ్ళీ నేను గవర్నమెంట్ ఫామ్ చేసాక వస్తా అన్నాడు. హామీ మేరకు నేను వెళ్ళిండట. వెళ్ళి ఆమెకి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే జీతం ఉంటుంది కదా ఎమ్మెల్యే పోస్ట్కి, ఆ జీతంలోంచి నెలకు 5,000 ఇవ్వటం, ఆమె కొంత ఆర్థిక సాయం చేయటం, వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఆయనకి సాయం చేయటం, ఇంకొక వాళ్ళ కుటుంబ సభ్యుడికి జాబ్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ చెప్పిండట. 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేసిండట. సరే మొత్తానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయమో ప్రోత్సాహం ఇచ్చిండు. ఇస్తుంటే ఆమె దీవెనలు చేసిండ 5 సార్లు పవన్ ముఖ్యమంత్రి కావాలని.
పవన్ సీఎం కావాలని 5 సార్లు దీవించిందట ఆమె. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం కావాలి? ఆయన పవన్ సీఎం అయితే ఇప్పుడు దీనిపైన ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈరోజు వార్త రాశారు కానీ ఇది రాయలే. ఇది ఆంధ్రప్రభ ఒక్కటే రాసింది. ఇది మాట నిలబెట్టుకున్న అమ్మ నేను వచ్చి అండగా ఉంటా అని చెప్పి మీరు మీ పార్టీ కార్యక్రమానికి భూమి ఇచ్చినందుకో ఆమెను వేధించినందుకో పరామర్శించారు. మంచిదే. ఇదే నేను వచ్చా అండగా ఉంటా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి నేను మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టినాను. మీకు 100% స్ట్రైక్ రేట్తోని 21 సీట్లు గెలిపించారు. ఆ ప్రజలకు కూడా అండగా ఉంటా అని చెప్పండి. ఆ ప్రజలకు కూడా పీపీపీ విషయంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే నేను అడ్డుకుంటా నేనున్నా అని చెప్పండి. అమరావతిలో ఉన్న రైతుల భూములు 2వ దశ భూసేకరణ, 3వ దశ భూసమీకరణ అని చెప్పి మళ్ళా రైతుల భూములపైన పడి సమీకరణ చేసే కార్యక్రమం చేస్తున్న దాన్ని ఆపండి. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు కంపెనీలకి అడ్డీకి పౌషరికి ఇస్తున్నారు, దాన్ని ఆపండి. నేనున్నా అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్పండి. నాగేశ్వరంకి ఎట్లా చెప్పారు అట్లా. అది ప్రజలు కోరుకునేది. మీరు ఇది సినిమాలో లెక్క ఎక్కడో ఒకళ్ళకి వెళ్ళి అక్కడ వీడియోల కోసం, ఫోటోల కోసం, హైలైట్ కోసం, హైప్ కోసం చేస్తే కాదు. ఒక నాగేశ్వరమ్మను పరామర్శిస్తే రాష్ట్రం బాగుపడదు. నాగేశ్వరమ్మతో పాటు మిమ్మల్ని నమ్ముకొని, మీ పార్టీ నమ్ముకొని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలతో సహా ఈ రాష్ట్ర ప్రజలు మీ పైన ఏ ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశల కోసం, ఆశయాల కోసం మాట్లాడాలి, నిలబడాలి. నేనున్నా అంటున్నారు. వాళ్ళకు కూడా చెప్పండి, 5 కోట్ల మంది ప్రజలకు కూడా నేను ఆదుకుంటా, నేను అండగా ఉంటాను. మొత్తానికి అది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఆమె ఆశీస్సులు ఇచ్చారట నాగేశ్వరమ్మ. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇప్పుడు దీంట్లో యూరియాకి సంబంధించి ఆంధ్రప్రభలో ఎక్కడ రాయాలి? ఇక ఆంధ్రజ్యోతిలో ఏమైనా రాశారని చూద్దాం. రెవెన్యూ ప్రక్షాళన ప్రజల్లో అసంతృప్తి తొలగించే లక్ష్యంగా రోడ్ మ్యాప్, ఇది రాశారు. రెవెన్యూ ప్రక్షాళన రాశారని యూరియా రైతులకు సంబంధించి పండించిన పంటకు ధరకు సంబంధించి ప్రక్షాళన చేయాలని రాయరు. కిలోమీటర్ల పొడుగున రైతులు యూరియా కోసం లైన్లు కట్టి చలిలో ఉంటే వాళ్ళ గురించి వార్త లేదు ఆంధ్రప్రభలో, ఆంధ్రజ్యోతిలో కూడా, ఆంధ్రప్రభలో కానీ. ఇక రెవెన్యూ ప్రక్షాళన చేస్తానంటే రైతుల బాధలు తీర్చడానికి కానీ ఇది రాశారు వార్త. ఆ ప్రక్షాళన అనేది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఒక భాగం. ఇక ఎక్కడా లేదు రైతులకు సంబంధించి. యూరియా రైతులు అసలు అది సమస్యే కాదు, అది ఫెయిల్యూరే కాదు. ఇక ఇక చూడండి, ఇదనమాట రెవెన్యూ ప్రక్షాళన చేస్తానంటే అది వార్త. దాన్ని చూసి మనం మురిసిపోవాలి. రైట్. ₹1,00,00,000 పొలానికి లాటరీ అట. పెనగంచిపూలు, కృష్ణా జిల్లా పెనగంచిపూల్లో ఒక రైతు 1 ఎకరం భూమి ఉందట, అమ్మటానికి ప్రయత్నం చేసిండు. జనరల్గా అమ్మేదానికి ఎవరైనా బ్రోకర్లను, మీడియేటర్లను పట్టుకుంటారు, 10 మంది చెప్తారు. ఈయన ఏం చేసినట్టు సోషల్ మీడియా యాడ్లు ఇచ్చిండు. మంచిగా డ్రోన్తో విజువల్ తీసి నా పొలం ఇంత వాల్యూ ఉంటుంది, దీనికి రోడ్డు కింద దగ్గర ఉంది, గుడి కింద దగ్గర ఉంది, పెనగంచిపూల్లో గుడికి సంబంధించి అని చెప్పి డ్రోన్లో విజువల్స్ వేసి లాటరీ టికెట్లు అమ్మిండట. ₹500 ఒక టికెట్ అమ్ముతున్నా. ₹500 టికెట్ తీసుకున్న లాటరీ హోల్డర్ ఎవరైతే ఉంటారో ఆ బెనిఫిషియరు అన్ని టికెట్లు అమ్ముడు పోయిన తర్వాత లాటరీ తీస్తాం, ఎవరికి తగిలితే వాళ్ళకి 500కే భూమి, ఎకరం భూమి అని లాటరీ పెట్టిండు. దాదాపు 3,800 లాటరీ టికెట్లు అమ్ముడు పోయినాయి అట 500తో. 3,800 అంటే దాదాపు 4,000 చిల్లర టికెట్లు అమ్ముడు పోయినాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఎంటర్ అయ్యి మొత్తాన్ని అవి క్యాన్సిల్ చేసి ఎవరికి ఇప్పించారట. ఇప్పుడు మన పీపీపీలో మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా ఇదే వచ్చింది. మీరు రండి, మీకు ఏం కావాలో ఇస్తాం, మీకు ఏది కావాలని ఇస్తాం, మీకు ప్రోత్సాహం ఇంకొక 50 ఎకరాల భూమి కావాలన్నా ఇస్తాం, మీకు ఏమైనా డబ్బులు ఎదురు పెట్టుబడి పెట్టాలన్నా మేమే పెడతాం, కానీ మీరు ఉంచుకోండి కాలేజీలు, మీరే మేనేజ్ చేయండి, మీరే నిర్మాణం చేయండి అనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఆదోని మెడికల్ కాలేజీకి ఒక్కదానికే వచ్చిందట, మిగతా వాటికి దేనికి రాలే బిడ్లు. రైట్. పీపీపీపై రాజీ లేదు, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక ఉత్తమం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రాజీ లేదట.
ఎందుకుంటుంది? మీరు పెట్టిందే రాజీ లేకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి. ఇంకా రాజీ ఎందుకు పడతారు? కోటి మంది సంతకాలు పెట్టి వద్దన్నా ఆగరు. ప్రజలు వద్దంటున్నా, కమ్యూనిస్ట్ పార్టీలు వద్దంటున్నా, వైఎస్ఆర్సీపీ వద్దంటున్నా, ప్రజా సంఘాలు మొత్తుకుంటున్నా కానీ మీరు ఆగరు, రాజీ పడరు. మీరు ఎవరికైతే కట్టబెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం అది ఆగదు, అందరికీ తెలుసు. ఇక దాంట్లో ఇంకొక మెలక ఏందంటే బిడ్లు ఏమి రాలేదని చెప్పి, బిడ్లు రాకపోవడానికి కారణం సరిగ్గా కండిషన్స్ వాళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి ఎత్తేయాలని ఇది ఒక పెట్టుకొని ఒకటే బిడ్ వచ్చినట్టు క్రియేట్ చేసి ఇప్పుడు ఆ కండిషన్స్ అన్ని ఎత్తేసి ఇక బార్లాగా తీస్తారనమాట. ఏం లేదు ఆడ. ఇప్పటిదాకా ఏం చెప్తారు? పీపీపీ అంటే ప్రభుత్వమే మన ఆధ్వర్యంలో ఉంటుంది, మనమే మేనేజ్ చేసేది అంటున్నారు కదా. ఇక లేదు లేదు బిడ్లు రాలేదు కాబట్టి వాళ్ళకే ఇద్దాం మొత్తం, ఇక వాళ్ళే అమ్ముకుంటారు, వాళ్ళు ఏదైనా చేసుకొని అని ఇచ్చే కార్యక్రమానికి నాంది పలకబోతున్నారు. ఇక దానికోసమే బిడ్లు రాలే. లేకపోతే ఎందుకు రావు బిడ్లు? పెద్ద పెద్ద మాటలు చెబుతారు కదా. దావోస్ పోయినా, అక్కడికి పోయినా, సిఐ సమితి పెట్టిన 1,00,000 కోట్లు వచ్చినాయి, 16,00,000 కోట్లు వచ్చినాయి, 16,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంత పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక 4 మెడికల్ కాలేజీలకి పెట్టుబడులు పెట్టేటోళ్ళని పట్టరాలేకపోయారు మీరు. మీ పనితనం ఏందో ఎండే అర్థమవుతుంది. ఆ లక్షల కోట్లన్నీ వస్తుంది అట్టయితే దీన్ని బట్టి. ఎన్నో లక్షల కోట్లు వస్తున్నాయని లోకేష్ గారు మీరు చెప్తా ఉన్నారు పదే పదే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే పదే అక్కడ 10,00,000 కోట్లు, ఇక్కడ 10,00,000 కోట్లు వచ్చినాయి, 7,00,000 ఉద్యోగాలు, అక్కడ 1,00,000 ఉద్యోగాలు, 16,00,000 ఉద్యోగాలు వచ్చినాయి, 20,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. అన్ని కోట్ల పెట్టుబడులు ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఉన్న కంపెనీలు పట్టుకొచ్చిన వాళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న 4 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళని తీసుకురాలేకపోయారంటే నిజంగా తీసుకురాలేకనా వీటిని తీసిపోయి పూర్తిగా గుండు గుత్తగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఎవరు రాలేదని చెప్పే కార్యక్రమం. ఇది ఫెయిల్యూర్ అన్నట్టు ఒక రకంగా. మీరు చెప్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు అంత ట్రాష్ దీన్ని బట్టి. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.